అందరికీ నమస్కారం. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ప్లాన్ చేసుకున్నా వెళ్ళలేకపోతున్నారా? అయితే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఒక మహాపుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను. అదే డోగుపర్రులో వేయించేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది డోగుపర్రు గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో వేయించేసి ఉంది. ఈ క్షేత్రంలో తిరుమలలో జరిగే అన్ని సేవలు ఇక్కడ కూడా చాలా నియమబద్ధంగా జరుగుతాయి. ఈరోజు మన ఈ వీడియోలో ఈ దివ్యక్షేత్రం యొక్క విషయాలు, ఈ దివ్యక్షేత్రంలో చూడాల్సిన అన్ని ప్రదేశాలు వివరంగా, క్లుప్తంగా ఈ బ్లాగ్ ద్వారా తెలుసుకుందాం. మెగా ఇంజనీర్ అధినేత అయిన కృష్ణారెడ్డి గారి కుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రం 31 మే 2015 చిత్తా నక్షత్రం రోజున స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. తిరుమలలో ఉన్న విగ్రహం లాగానే ఇక్కడ కూడా స్వామివారు భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఈ ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక మనం ఆలయం లోపలికి వెళ్ళిపోతే ఆలయానికి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ సైడ్న గోశాల ఉంటుంది. ఈ గోశాల లోపలే పార్కింగ్ సదుపాయం కలిగిస్తున్నారు నిర్వాహకులు ప్రస్తుతానికి. తర్వాత ఏమైనా ప్లేస్ మార్చొచ్చేమో నాకైతే ఐడియా లేదు. ప్రజెంట్ మాత్రం ఈ ఆలయంలో ఉన్న గోశాలలోనే పార్కింగ్ సదుపాయం కలిగిస్తున్నారు. ఇక పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోగానే చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే, కాళ్ళు కడుక్కునే ప్రదేశం ఇంత అందంగా ఉంటుందని నేను ఏ టెంపుల్లోనూ చూడాలి. ఇక్కడ ఎంత అందంగా ఉందంటే ఈ కాళ్ళు కడుక్కునే ప్రదేశం చాలా చాలా అందంగా ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడండి. మీరు కాళ్ళు కడుక్కోగానే ఎదురుగా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చక్కగా మీకు శంకుల్లో కొబ్బరికాయలు కొట్టేది మంచిగా అమర్చారు. దాని లోపల కొబ్బరికాయ కొట్టి ఆ పక్కనే ఉన్న కొబ్బరికాయలు హుండీ ఒకటి ఉంటుంది. దానిలో ఒక చెప్ప వేసి ఒక చెప్ప నీరు తీసుకోవాలన్నమాట. ఇది కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. మీరు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆలయం లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ప్రదక్షిణ చేయండి. అలా మీరు ఆలయానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే పార్క్ చాలా మంచిగా, గార్డెనింగ్ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీకు దీపం మండపం ఒకటి కనిపిస్తుంది. ఆ దీప మండపం చుట్టూ తిరునామాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ ఆ దీప మండపంలో మధ్యలో ఉన్న దీపానికి కింద చక్కగా శ్రీకూర్మం ఉంటుంది. కూర్మం మీద మంచిగా ఆ దీపస్తంభం చాలా బాగా నిలబెట్టారు. అది చాలా అద్భుతమైన దృశ్యం. దాన్ని కూడా ఒకసారి మీరు దర్శించుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఆ దీపమండపం వెనకమాలనే భక్త ప్రహ్లాదుడు చక్కగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒళ్ళో కూర్చున్నట్టుగా ఆ మండపం ఉంటుంది. అది అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ దీపస్తంభానికి ఎగ్జాక్ట్గా కిందన శ్రీకూర్మం ఉంటుంది. శ్రీకూర్మం మీద దీపస్తంభం అద్భుతంగా దగ్గర ఆ దీపస్తంభం పైన తిరునామాలు చూడండి. ఎంత దృష్టికాలం ఎంత అందంగా ఉందో. మీరు ఈ ఆలయం లోపలికి వెళ్ళే ముందు కన్నా ఇక్కడ పూర్తిగా ముందు ఒక ప్రదక్షిణ చేసి ఆలయం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆలయం చుట్టూ ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో ఇప్పుడు కూడా ఒక ప్రదక్షిణ చేసి ఆ తర్వాత మెయిన్ ఆలయానికి బయట ఇంకొకటి ఉంటుంది. అక్కడ కూడా ప్రదక్షిణ చేస్తే 3 ప్రదక్షిణలు చక్కగా జరుగుతాయి. ఆ 3 ప్రదక్షిణలు జరగడం వల్ల మీకు అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ దీపస్తంభం అయిన వెనకమాలనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒళ్ళు ఆ భక్త ప్రహ్లాదుడు కూర్చున్నట్టుగా ఒక మూర్తి ఉంటుంది. ఎంత అద్భుతంగా నిర్మించారంటే, ఎంత అద్భుతంగా చేశారంటే చాలా చాలా అద్భుతంగా చేశారు. మీరు ఈ వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్గా చూడడం చాలా అద్భుతమైన మీకు కలుగుతుంది. చాలా సంతోషమైన అనుభూతి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీగా పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఎంత ఆనందం అయితే పొందుతారో ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మీరు కన్ఫామ్గా అంతే అనుభూతి చెందుతారు. అంతే మనశ్శాంతి, అంతే ఆనందం మీకు కలుగుతుంది. కన్ఫామ్గా మీరు ఈ ఆలయానికి తప్పకుండా సందర్శించండి. కృష్ణా జిల్లా వెళ్ళైతే మీరు అస్సలు ఈ ఆలయాన్ని అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత దక్షిణ వైపు నుంచి మీరు పడమర వైపు రాగానే ఎగ్జాక్ట్గా పడమర వైపు మీకు ఒక మండపం ఉంటుంది. శ్రీరాముడు, హనుమంతులు వారు ఉంటారు అక్కడ అద్భుతమైన దృశ్యం మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం. అసలు మాదానందంగా కలుగుతుంది. ఎంత అద్భుతంగా చెప్తారు ఇది. అండ్ ఇక్కడే మీకు 2 అద్దాలు ఉంటాయి. ఇక్కడ మీరు తిరునామాలు చక్కగా అద్దంలో చూసుకుని అక్కడ నామాలు పెట్టుకొని ఆలయం లోపలికి వెళ్ళడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ ఎవరు పెట్టారో కానీ చాలా అద్భుతంగా అద్దాలు పెట్టారు. అక్కడ నామాలు నేను కూడా పెట్టాను, మా చెల్లి పెట్టింది నాకు. చూడండి, మా బావగారికి పెడతారు. ఇప్పుడు చాలా అద్భుతమైన దృశ్యం. అసలు మీకు ఎంత అద్భుతమైన ఆనందం కలుగుతుందంటే మామూలుగా ఉండదు. ఒక్కసారి కన్ఫామ్గా మీరు విజయవాడ నుంచి ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే 333D ఈ నెంబర్ బస్సు కనుక మీరు ఎక్కితే డైరెక్ట్గా ఆలయం ముందు తీసుకెళ్ళి పడమర దిక్కులో ఉన్న పడమర దిక్కులో ఉన్న గోపురం అనమాట. ఇది అవ్వంగానే మీరు ఇక్కడ నుంచి మీరు
ఉత్తరం వైపుకి వెళ్తారు. ఉత్తరం వైపు ఒక మండపం ఉంటుంది. ఆ మండపం బ్యాక్ సైడ్ శ్రీకృష్ణుడు గోవులతో ఉంటాడు. ఎంత అద్భుతంగా తీశారండి. అబ్బా, ఇది వర్ణనాతీతం. దీన్ని చూస్తే మీరు ఎంత బాగుందంటే ఆ శ్రీకృష్ణుడు గోవు అసలు చాలా అద్భుతంగా చెప్తారు. అండ్ ఆ మండపానికి ఫ్రంట్ సైడు వెంకటేశ్వర స్వామి, భూదేవి, గోదాదేవి ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా ఈ మండపం, ఇది యాగశాల అన్నమాట. ఇక్కడ యాగాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ మండపంలో. అండ్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, గోదాదేవి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, భూదేవి కానీ. ఇది ఆలయం యొక్క ఉత్తర ద్వారం. టెంపుల్ లోపలికి ఫోన్ ఎలో లేదు, కావున నేను లోపలికి తీసుకెళ్ళలేకపోయాను. ఇది ఆలయం యొక్క మెయిన్ రాజగోపురము. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో నేను ఫోన్ ఎలో పోవడం వల్ల నేను తీయలేకపోయాను. మీరు రాజగోపురం నుంచి ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్న స్టార్టింగ్లో మీకు ఆ విఘ్నేశ్వరుడు ఉంటారు. చక్కగా ఆయనకి దండం పెట్టి ఆయన్ని చూసి కన్నులారా తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలోకి ఎంటర్ అవ్వగానే మీకు పాక లక్ష్మీదేవి కనిపిస్తారు. ఆ అమ్మవారికి దర్శించుకుని అమ్మవారికి దండం పెట్టుకుని అది దాటంగానే మీకు ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలు డీటెయిలింగ్ పెట్టారండి. విగ్రహాలు ఎంత అద్భుతమైన దశావతారాలు విగ్రహాలు ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి వాటిని కూడా దర్శించుకుని వాటి తర్వాత మీకు నిత్య యాగ మండపం ఉంటుంది. దాన్ని కూడా ఒక్కసారి దర్శించుకున్న తర్వాత మీకు వెంటనే దాని వెనకమాలే ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉంటారు. ఆయన్ని కూడా దర్శించుకోండి. ఆయన్ని దర్శించుకున్న తర్వాత వెనకమాలే చిన్ని శ్రీకృష్ణుల వారు ఉంటారు. ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉంటారంటే వెన్న చేత్తో పట్టుకుని చాలా అద్భుతంగా ఉంటారు. ఒకసారి ఆయన్ని కూడా దర్శించుకోండి. అది అయిపోయిన తర్వాత అలాగా పడమర దిక్కు నుంచి మీరు ఉత్తరం దిక్కు రాగానే వారాహస్వామి ఉంటారు. ఆయన్ని కూడా ఒకసారి దర్శించుకోండి. అలాగా ఉత్తరం వైపు నుంచి మళ్ళీ తూర్పు వైపుకి వస్తారు. ఇప్పటితో మీకు 2 ప్రదక్షిణలు అయినట్టు. ఇప్పటి నుంచి మీకు మళ్ళీ మండపం లోపల నుంచి కాకుండా మండపం కింద నుంచి ఇంకొక ప్రదక్షిణ చేయండి. అప్పుడు మీకు పూర్తిగా 3 ప్రదక్షిణలు అవుతాయి. ఈ మండపం కింద నుంచి చేసినప్పుడు కూడా మీకు దశావతారాలు చక్కగా కనిపిస్తాయి 1 by 1. వాటిని కూడా చక్కగా దర్శించుకోండి. అలాగా 3వ ప్రదక్షిణ కూడా అయిపోయిన తర్వాత మీరు గుడి లోపలికి ఎంటర్ అవ్వండి. ఇంకా మీరు గుడిలోకి వెళ్ళిన తర్వాత శ్రీరాముల వారు, వెంకటేశ్వర స్వామి, భూదేవి, గోదాదేవి అందరినీ దర్శించుకున్న తర్వాత గుడి బయటికి రాగానే మీకు ఇలాగ గంట మండపం ఒకటి కనిపిస్తుందండి. పెద్ద గంట ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఒకసారి అది చూడండి. దాని తర్వాత ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి బొమ్మలు కొలువు పెట్టారు. ఇది తర్వాత ఉంటుందో లేదో తెలియదు. ఇది టెంపరీగానే కనిపిస్తుంది సెటప్. దీన్ని కూడా దర్శించుకోండి. అది అయ్యాక మీకు శ్రీవారి కోనేరు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని కూడా దర్శించుకోండి. ఇది దర్శించుకున్న తర్వాత రైట్ సైడ్ మీకు శ్రీవారి అద్దాల మేడ కనిపిస్తుంది. ఒకసారి దాన్ని కూడా సందర్శించండి. అయిపోయాక దాని ముందు ఫ్రంట్ సైడ్ కళ్యాణ మండపం ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా ఆలయానికి ఫ్రంట్ సైడు శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారండి. చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటారు. ఒకసారి ఆయన్ని కూడా దర్శించుకోండి. ఎంత అద్భుతంగా ఉన్నారు చూసారా. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తున్నాయి శ్రీవారి సేవలండి. ఏ పూజలు ఏ సేవలకి ఎంతెంతో వీళ్ళు డిస్ప్లే ఇచ్చారు. ఇది కూడా చూడండి. అండ్ ఇంకోటి బాగా నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ ఆలయంలో ఏ విషయానికి కూడా వీళ్ళు డబ్బులు తీసుకోవట్లేదండి. కేవలం మనం లడ్డూ ప్రసాదం కొనుక్కోవడం లేదా టోకెన్లు ఏదైనా స్పెషల్ దర్శనానికి తప్ప మరి ఏ విషయానికి కూడా వీళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు. అండ్ పూజారికి కూడా డబ్బులు మనం కానుక వేయాల్సిన అవసరం లేదు. కానుక వేయడానికి సపరేట్గా హుండీ పెట్టారు. అండ్ మన మొబైల్ కౌంటర్లో డబ్బులు తీసుకోవడం కానీ, చెప్పుల కౌంటర్లో డబ్బులు తీసుకోవడం కానీ అలాంటిది ఏదీ లేదు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమంటే నిత్యం మధ్యాహ్నం పూట అన్న సమారాధన చేస్తారు, అన్నదానం. అండ్ నేను నైట్ టైం వెళ్ళాను కాబట్టి ఈసారి నేను అన్నప్రసాదాన్ని స్వీకరించలేకపోయాను. అంతకుముందు నేను 2-3 టైమ్స్ అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించాను. చూశారు కదండి ఈరోజు ఈ వ్లాగ్. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.